తిరుపతి జిల్లా చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిశారు. పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద జరిగిన అల్లర్ల ఇష్యూలో తాజాగా 37 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఎస్పీని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. సంబంధం లేని వ్యక్తులను కూడా ఈ కేసులో ఇరికించారంటూ కొన్ని వీడియోలను ఎస్పీకి ఇచ్చి ఫిర్యాదు చేశారు. నాని తమ నాయకులు కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో రక్షణగా ఉంటారని స్పష్టం చేశారు. కేసుల్లో సంబంధం లేని వ్యక్తులను ఎక్కడా అరెస్ట్ చేయబోమని ఎస్పీ కూడా హామీ ఇచ్చినట్లు పులివర్తి నాని వెల్లడించారు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్లపైన లేని వారిపైన కూడా సంబంధం లేనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా విత్ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వచ్చేదాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారి వద్ద ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇచ్చడం జరిగింది. సార్ గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వల్ల అయినంత వరకు మేము చూస్తామండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు. సార్ అది చేస్తే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం జరిగింది. ఎవరు మాకుండే విజువల్స్లో ఎవరు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కడతామండి, లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు. అది చేస్తే చాలు సార్ అన్నారు. ఎందుకంటే 36 మంది ఎవరు లేరు. నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో 36 మంది ఎవరు లేరు. అది ఇచ్చే సాక్ష్యాలు ఉంది. అది సార్ దృష్టికి తీసుకొని వస్తుంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిశారు. కేసుల్లో సంబంధం లేని వ్యక్తులను ఎక్కడా అరెస్ట్ చేయబోమని ఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు పులివర్తి నాని వెల్లడించారు. అలాగే తప్పనిసరిగా న్యాయం చేస్తానని ఎస్పీ చెప్పినట్టుగా నాని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మూర్తి మొత్తం మీద ఏదైతే తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం దగ్గర జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే తాజాగా పోలీసులు అయితే 37 మందిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 14వ తేదీ జరిగినటువంటి ఘటనపై 26వ తేదీ ఫిర్యాదు చేసినట్లు రాజు అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త అక్కడ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఘటన జరిగిన 12 రోజుల తర్వాత ఫిర్యాదు అత్యాయత్నం కేసుగా నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 11 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీంతో చూసుకున్నట్లయితే మొత్తం మీద 37 మందిని మీద కేసు పెట్టినటువంటి పోలీసులు కేవలం ముఖ్యంగా 10 మందిని అంటే అక్రమంగా వాళ్ళని ఇరికించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఏదైతే అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి అయితే వీళ్ళు చేరుకున్నప్పటికీ వారిపైన కూడా వాళ్ళ పేర్లు కూడా ఏదైతే నమోదు చేశారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి మబ్బు దేవనారాయణ రెడ్డి, పులిగోరి మురళీకృష్ణారెడ్డి, డాలస్ దివాకర్ రెడ్డి, మరోవైపు జనసేన చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మరోవైపు గణపతి నాయుడు, గౌస్ బాషా, ఇటు పనబాకం సుబ్రహ్మణ్యం నాయుడు, జేబీ రమణ, జేబీ శ్రీనివాస్ అని వీరందరినీ అంటే ఆ ప్రాంతంలో అల్లర్లు జరుగుతున్న సమయంలో వాళ్ళు లేకపోయినప్పటికీ కావాలని ఆయనకి సంఘీభావం తెలిపేందుకు వచ్చినటువంటి వారిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. కావాలని వీరిని పేర్లు చెప్పి ఇరికించారని చెప్పేసి ఈ రోజు ఎస్పీని అయితే పులివర్తి నాని అయితే కలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కనీసం ఈ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వీరంతా రాలేదు. కానీ రాకపోయినప్పటికీ వారిపై వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ నమోదు చేయడం తప్పని చెప్పి ఆయన అయితే అక్కడ కోరిన పరిస్థితి ఉంది. దయచేసి వీరిపై చర్యలు తీసుకోవద్దు, వీరిపై పెట్టినటువంటి కేసు ఎత్తివేయాలని ఎస్పీని అయితే కోరినట్టయితే తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటాం, లేకపోతే వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయబోమని చెప్పేసి ఎస్పీ కూడా హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మరోవైపు పోలీసులు కూడా మిగతా వారిని అయితే గాలిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసులు తెలిపినప్పటికీ పూర్తిగా వివరాలు బయటకు తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ వైసీపీ నాయకులు కావాలని టీడీపీ నాయకులు అక్కడ లేని వారిని అక్కడ ఉన్నట్లు సృష్టించి కావాలని అరెస్ట్ చేయిస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. పులివర్తి నాని మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు. ముఖ్యంగా మా పైన దాడి చేసింది ఒకరైతే మా
పట్టుకున్నది కొంతమందిని, కానీ ఈసారి టీడీపీ నాయకులు అక్కడ లేనప్పటికీ బయట వాళ్ళ పేర్లు కూడా కావాలని చేర్చి మా పార్టీ నాయకుల్ని మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరికీ నేను అండగా ఉంటాను, ఎవరు భయపడద్దని చెప్పేసి ఆయన అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలకి రాకుండా చేయాలని ఇటువంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే ఆరోపించిన పరిస్థితి ఇక్కడ ఉంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.